తెలుగు సినిమా రంగంలో ఒక ప్రముఖ నటుడు, విలక్షణ నటుడి యొక్క అధ్యాయం ముగిసిందని చెప్పాలి. ఆయనే కోట శ్రీనివాసరావు గారు. కోట శ్రీనివాసరావు గారితో నాకు వ్యక్తిగతంగా కూడా పరిచయం ఉంది. ఆయన జంధ్యాల వారి ద్వారా నాకు పరిచయం. జంధ్యాల గారు నాకు సాహితీ మిత్రులు. ఆ విధంగా ఆయన చేస్తున్నటువంటి సినిమాల్లోనే ఈయన నాకు పరిచయం అయ్యారు. అంతే కాకుండా కోట శ్రీనివాసరావు గారి గురించి అనేక విషయాల్ని ఆయన యొక్క విలక్షణ నటన గురించి కూడా జంధ్యాల గారు అప్పుడప్పుడు కబుర్లుగా కొంతమందికి ఇప్పటి వాళ్ళకి చాలా మందికి తెలీదు. ఒక బ్యాంకు ఉద్యోగిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి, ఆయన అప్పట్లో హైదరాబాద్‌లోని లకిడిగాపుల్ దగ్గర ఒక బ్రాంచ్‌లో పనిచేసేవాళ్ళు. అక్కడ కొంతమంది మిత్రులతో కూడా ఆయన కలుస్తూ ఉండేటువంటి వారు. అటువంటి కోట శ్రీనివాసరావుకి నాటక రంగం నుంచే ఆయనొచ్చారు. ఆయనకి సినిమాల పట్ల చాలా ఆసక్తి ఉండేది. బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా ఆయన సినిమా రంగం మీద ఆయనకి దృష్టుండేది. ఎప్పుడు 1937లో విశాఖపట్నం జిల్లాలో కోట గ్రామంలో జన్మించినటువంటి కోట శ్రీనివాసరావు గారు చిన్నతనం నుంచి కూడా నాటకాల పట్ల ప్రగాఢమైనటువంటి ఆసక్తి ఉండేది. నాటక ప్రదర్శనల్లో కూడా ఆయన చాలా వైవిధ్యమైనటువంటి పాత్రలు పోషించేవారు. ఆయన తండ్రి కోట శేషగిరిరావు గారి దగ్గర నుంచి ఆ నాటకాల్లో ఉండేటువంటి ప్రావీణ్యాన్ని ఆయన పుణికిపుచ్చుకున్నారని చెప్పాలి. అంతేకాకుండా సంస్కృత భాష మీద, సంగీతంలో కూడా ఆయనకి ప్రవేశం ఉంది. అది కూడా ఆయన తండ్రి గారి దగ్గర నుంచి ఆయన నేర్చుకున్నారు. ఒక సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి సహజంగా వాళ్ళు అనూచానంగా అవన్నీ కూడా వారికి వచ్చాయనేదే చెప్పాలి. అయితే తొలిసారిగా ఆయన 1978లో 'ప్రతిఘటన' విజయశాంతి ప్రధాన పాత్ర పోషించినటువంటి ఆ 'ప్రతిఘటనలో' అటు ప్రధాన పాత్ర గొప్పగా ఉందా? లేపోతే విలన్ పాత్ర అనేటువంటిది విలన్‌కి ఇంత పెద్ద ఆదరణ రావటం అనేటువంటిది కోట శ్రీనివాసరావు గారితోనే ఆ సినిమాలో మొదలైంది. అయితే అంత కరుడుగట్టినటువంటి విలను హాస్య పాత్రని చాలా అలవోకగా గూడా మెప్పించగలడు, ఒప్పించగలడు అనేటువంటిది జంధ్యాల గారి 'ఆహనా పెళ్ళంట' చిత్రంలో ఆయన నటించారు. ఒక పిసినారి పాత్రలో ఇప్పటికి గూడా ఆ పాత్ర చాలా మరుపురానటువంటి పాత్రగా ఉంటుంది. ఆ విధంగా అక్కడి నుంచి ఆయన ప్రస్థానం వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం లేకుండా పోయింది. ఒక రాజకీయ నాయకుడిగా ఒక జనాల్ని మోసం చేసేటువంటి రాజకీయ నాయకుడిగా గానీ, లేదంటే ఇతరత్ర హాస్య పాత్రలో గానీ, కరడుగట్టినటువంటి విలన్‌గా గానీ, లేదా మంచివాడిగా కనిపిస్తూ విలనిజం గానీ, ఇలా తనదైనటువంటి శైలిలో ఎన్నో పాత్రల్లో ఒప్పించి, మెప్పించినటువంటి నటుడు. అంతేకాకుండా బహుభాషా నటుడు. ఆయన తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గూడా అత్యద్భుతమైనటువంటి ప్రదర్శనని ప్రదర్శించారు. ఎక్కడా గూడా ఆయన ఇమిటేషన్ అనేటువంటిది లేదు. అప్పటి వరకు నాగభూషణం గారిది ఒక విలనిజం అయితే, రావు గోపాలరావు గారిది ఒక విలనిజం అయితే, ఆ తదనంతర కాలంలో కోట శ్రీనివాసరావు గారిది ఒక ప్రత్యేకమైనటువంటి విలనిజంగా చెప్పుకోవాలి. ఆయన అప్పటికే నాటక రంగంలో కొన్ని పురస్కారాలు అందుకున్నారు. తర్వాత నంది పురస్కారాలు ఉత్తమ నటుడిగా అందుకున్నారు. హాస్య నటుడిగా గూడా అందుకున్నారు. అటువంటి ఒక గొప్ప నటనని ప్రతిభని కనబరిచినటువంటి కోట శ్రీనివాసరావు జీవితంలో అంతమందిని నవ్వించేటువంటి ఆయన జీవితంలో ఎంత విషాదం ఉంది. ఆ పైకి నవ్వులు చిందిస్తూ గూడా వెనక తన జీవితాన్నంతా గూడా ఒక చీకట్లో ఒక విషాదాంతంగా ఆయన గడిపారనంటే ఖచ్చితంగా ఇక్కడ షేక్స్‌పియర్ చెప్పినటువంటి మాటలే గుర్తుకొస్తాయి. షేక్స్‌పియరు ఆయన ఒక ఆంటానియా అనేటువంటి పాత్రతో తనదైనటువంటి జీవితాన్ని ఆయన చెప్పిస్తారు. లైఫ్ ఈజ్ ఎ స్టేజ్ వేర్ ఎవ్రీవన్ షుడ్ ప్లే దేర్ ఓన్ రోల్ బట్ మైన్ ఈజ్ ఎ సాడ్ వన్ అని చెప్తాడాయన. దాన్నే తెలుగులో గూడా పాపులర్‌గా జీవితమే ఒక నాటక రంగం అంటారు. జీవితంలో తెరపైన చిరునవ్వులు చిందిస్తూ తెర వెనక ఎవరు గూడా తీర్చలేనటువంటి ఆ విషాదాన్ని భరించినటువంటి మహానటులు ఎంతోమందున్నారు. వాళ్ళ చరిత్రలు గూడా అలాగే విషాదాంతంగానే ముగిసిపోయినటువంటి ఒక గొప్ప విలక్షణ నటుడు గూడా కోట శ్రీనివాసరావు గారని జెప్పాలి. ఆయనకి ఒక మనదైనటువంటి శైలిలో ఒక అక్షర నివాళి ఈరోజు మనం సమర్పిస్తున్నాం వీటీవీ ద్వారా. కోటగారి నటన ఒక పాఠశాల. కోటగారి మాటలు ఓ ప్రేరణ. కోటగారి జీవితమే సుఖదుఖాల సినిమా కథ. తెరపై వెలుగులు, తెరమాటున కటిక చీకట్లు. నవ్వుల మాటున కనిపించని కన్నీటి చారికలు. అకస్మాత్తుగా అంధకారమైన కోట కోరికల ఈరికలు. అనంత లోకాలకు సాగిన ఆరవ ప్రాణం కొడుకు జ్ఞాపకాలు. పేగు బంధంతో కట్టుకున్న కలల కోటకు బీటలు. ప్రతి పాత్రకు ప్రాణం పోసినటువంటి కోట సంక్లిష్ట అభినయానికి కళాస్రష్ట. ధీర గభీర దురితాది నటనా విశిష్ట. దుష్కర ముష్కర పాత్రౌచిత్య రసద్రష్ట. తెలుగు సినీ రమ్య అపురూప ప్రతిష్ట. తాత్వికత పలికే గంభీర స్వరం.
కళ్ళల్లో కరుణ రసాత్మక మాయాజాలం, అర్థవంతమైన పాత్రలతో జీవించిన విభవం, అంతర్నాటక సన్నివేశాలలో గిలిగింతల గీర్వాణం. వెండి తెరపై నవ్వుల పువ్వుల కళాకోట, సినీ ప్రపంచానికి విభిన్న పాత్రల మార్గదర్శి. సెల్యులాయిడ్ పాత్రలను అద్భుతంగా మలిచిన శిల్పి, ప్రత్యేక పాత్ర అనగానే గుర్తుకొచ్చే ప్రతిభ కోట, విలక్షణ నటనకు మాటల మూటకు చిరునామా కోట, అనర్ఘ నటనా కౌశలానికి తిరుగులేని బావుట కోట, నవ్వించే నవ్వులోనూ చింతనా గమ్యం, తిట్టు మాటలలోనూ తాత్విక శబ్దం, కదిలించే కన్నీళ్లకు బలమైన నేపథ్యం, వెండి తెరపై విభిన్న నటనాక్రాంతి కోట, తమిళ, కన్నడ, మలయాళ భాషలకు సరిహద్దులు దాటిన నట పరాక్రమం, విలన్ పాత్రే అయిన విరాట్ స్వరూపం, హాస్యం కురిసే హృదయాలకు పరవశం, పాత్రల్లో చెరగని చెదరని స్థానం కోట, వెండి నవ్వుల వెనుక కన్నీటి ఊట, కొడుకు కోసం పరితపిస్తూ సాగిపోయింది ఒక విషాద గీతిక. కోటకి శ్రీనివాసరావు గారికి ఇదే అక్షర నివాళి.